ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఫిలదెల్ఫియా సంఘానికి యేసుక్రీస్తు ఇచ్చిన సందేశంలో భాగం. ఇది ఒక ప్రేమతో కూడిన ప్రోత్సాహకరమైన సందేశం. ఇందులో ఫిలదెల్ఫియా వారితో నీ క్రియలను నేను ఎరుగుదునని యేసయ్య చెప్పాడు. అనగా వారి జీవితం, ఆచరణ, విశ్వాసంలో చేస్తున్న ప్రతి చిన్న కృషిని దేవుడు గమనిస్తున్నాడని, మనం చేసేది ఎంత చిన్నదైనా మన జీవితం నందలి ప్రతి కార్యము ఆయన దృష్టిలో ఉంటుందని ఇది తెలియజేస్తుంది. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదని అన్నాడు. అనగా ఫిలదెల్ఫియా సంఘము వారు బహిరంగంగా క్రీస్తును ఒప్పుకున్నారు. దౌర్బల్యంలోనూ ఆయన్ను విడిచిపెట్టలేదు. వారు బలహీనంగా ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని పఠించే విషయంలో బలంగా ఉన్నారు. దీనిని బట్టి దేవుడు వారికి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు అని. ప్రియులారా, దేవుడు వారికి అవకాశపు తలుపు తెరిచాడు, దానిని ఎవరూ మూయలేరు. వారు చేసే సేవా కార్యం ప్రభావాన్ని ఎవరూ ఆపలేరు. ఇది ఆత్మీయ విజయం, ప్రభావం, దీవెనలకు బాహ్య శక్తులు అడ్డు తగలలేవన్న సంకేతం. యోబు తన ఆస్తిని కోల్పోయాడు, పిల్లలు చనిపోయారు, శరీరంలో నొప్పులు, స్నేహితులు తప్పుపట్టారు, భార్య శపించింది. కానీ యోబు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోలేదు, వాక్యాన్ని గైకొన్నాడు, దేవుని నామాన్ని ఎరగననలేదు. ఆ తర్వాత దేవుడు యోబును రెండింతలుగా ఆశీర్వదించాడు. అతని ప్రభావం వేల సంవత్సరాలుగా బైబిల్ పఠనం ద్వారా కొనసాగుతుంది. యోబు విషయంలో దేవుడు తెరిచిన తలుపును శత్రువు మూయలేకపోయాడు. దేవుడు ఓ తలుపు తెరిస్తే సాతానైనా, పరిస్థితులైనా, మన బలహీనతలైన ఆ తలుపును మూయలేవు. కాబట్టి మనం బలహీనులమైన వాక్యాన్ని గైకొంటూ మనం చేసే ప్రతి చిన్న పని దేవుడు చూస్తున్నాడని ఎరిగి విశ్వాసంలో స్థిరంగా ఉండుటకు ప్రయత్నించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు అని. ప్రియులారా, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు. మనం ఎవరికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని. సహోదరి సహోదరులారా, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదని ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను,
దానిని ఎవడునూ వేయనేరడని, ఇది ఆత్మీయ విజయం, ప్రభావం, దీవెనలకు బాహ్య శక్తులు అడ్డు తగలలేవన్న సంకేతమని నీవు తెలియజేశావు. దేవా, మేము బలహీనంగా ఉన్నప్పటికీ నీ వాక్యాన్ని పఠించే విషయంలో బలంగా ఉంటూ విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు గనుక మేమెవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ నీ కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుచు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృప చూపమని, అవకాశపు తలుపులు మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే తెరవమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.